మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అంజనారెడ్డి గారు మొలకొచ్చరు 800 టాప్. అవునన్నా, నేను వీడియో పెట్టిన సమయానికి 760 టాపు, ఆ తర్వాత 30 పెరిగి ఉండవచ్చు. ఏదేమైనా టాప్ ధర తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. అన్నగారు, నార్త్ సైడ్ ఫుల్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నార్త్ సైడ్ వ్యాపారస్తులు ఏమంటున్నారు? నాకు తెలుసు చెప్పన్నా. ఈ మంత్ 25 రేట్స్ ఎలా ఉంటుంది చెప్పన్నా ఎన్టీఆర్ అన్నగారు. నార్త్ సైడ్ మొత్తం ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే ఇంకా అక్కడ లోకల్ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో, అక్కడ ఎగుమతులు కావడం లేదు. అక్కడ లోకల్ టమాటాలు పూర్తిగా పిదప పూర్తిగా ఉత్తర భారతం మొత్తం ఎగుమతులు అవుతాయి. ప్రస్తుతం కూడా ఉత్తర భారత వ్యాపారస్తులు వచ్చారు, కానీ అక్కడ లోకల్ ఉన్నాయి, అది కాస్త అడ్డు. ఇక ఈ నెల 20వ తేదీ ధరలు ఏమాత్రం ఉండొచ్చు మీరు అడుగుతున్నారు. రోజు దిగుమతి పెరుగుతుందన్న ధరల గురించి చెప్పలేము క్లారిటీగా, ఎందుకంటే ఇప్పుడు టమాటాలు ఎలా వస్తాయో ఎవరు ఊహించలేకపోతున్నారు. చిన్న బాక్స్ ఎంతన్నా? లక్ష్మీపతి గారు. అంగంలో చిన్న బాక్స్ 400 నుంచి 440 క్వాలిటీ కాదు, టాప్ అండ్ టాప్ 470 రూపాయలు. ఇక ఎందర్ గారు, నిపనపల్లి నుంచి కార్తీక్ గారు. నేను 2 ఎకరాలు నాటాను, కానీ రేట్లు లేవు. రేటు వస్తుందా రాదా? ఇప్పుడున్న రేట్లు కాస్త పెరిగితే అన్నదాతలందరూ ఆల్ ఫార్మర్స్ హ్యాపీ. చూద్దామన్నా, భారీ ధరలు నమోదు కాకపోవచ్చు, కానీ వర్షాలు ఏమైనా భారీగా వస్తే మాత్రం ధరలు నమోదు అవకాశం ఉంది. అనంతపురం కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కరు ఒక రకంగా చెబుతున్నారు. చూడాలన్నా 1 వీక్లో రేట్స్ బాగానే స్టాండర్డ్గా ఉంటాయి. రైన్ ఎఫెక్ట్ వల్ల కాస్త డౌన్ అయ్యింది అంతే. శ్రీకాంత్ గారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే రెడ్డయ్య గారు. చిన్న మండలం సెటిల్మెంట్ రేటు ఇవాళ 720. తమిళనాడుకు 2 ఈచర్లు, బాపట్ల 5, గుంటూరు 5. తమిళనాడుకు ఎక్కువ పోతా ఉన్న సయ్యద్ భాయ్. అదని చెప్పేటప్పుడు, ఏదైనా చెప్పేటప్పుడు ఆచితూచి ఆలోచన చేసి చెప్పాలి. నేను ఏదైనా పొరపాటు చేశాను రెడ్డయ్య గారు. ఇక అంజనారెడ్డి గారు రాయకోట వీడియో కింద సూపర్ కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే 610 రూపాయలు చిన్న క్రీడ, పెద్ద క్రీడ చెప్పన్నా అని బండి వెంకటరమణ గారు అడిగారు. అది పెద్ద క్రీడే. ఒక అన్నదాత కూడా అదే రిప్లై ఇచ్చారు. డ్యాస్ మార్కెట్లో మోసాలు జరుగుతున్నాయి. జగదీష్ రెడ్డి గారు. మోసాలు జరిగే మార్కెట్ని పక్కన పెట్టేయండి, మన న్యాయం చేసే మార్కెట్కి వెళ్ళండి. అది మన హక్కు, మన పంట మన ఇష్టం. పెద్ద భాషలో చిన్న భాషలో ఒకసారి చెప్పండి సార్. నేను వీడియో చివరిలో కూడా చెప్పానన్నా, మరి వీడియో మీరు క్యాచ్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఎంపీఎల్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వై సార్? సర్వీ ఎక్కువ రెడ్డిశేఖర్ రెడ్డి గారు, అంతే, దానికి వేరే విషయం ఏం లేదు. అనంతపురంలో మాత్రం జూలై 1st వీక్ నుంచి టన్నులు దిగుమతి సరుకు, టన్నులు దిగుతుంది సరుకు జూలై 1st వీక్ నుంచే. మధుసూదన్ గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే వై డౌన్ ప్రైస్? ఒకటే కారణం అన్నా, దిగుమతి ఎవరు ఊహించిన విధంగా ఒక్కసారిగా భారీగా పెరిగింది. దాంతో బయట అమ్మకాలు తగ్గాయి. ఎక్స్పోర్టు మీరు గతంలో చెప్పడం జరిగింది, ఎక్స్పోర్ట్ జరగాలంటే మన వైపు టమాటాల ధరలు తగ్గాలని. తగ్గడంతో ఎక్స్పోర్ట్లు వెళ్ళాయి. ఎక్స్పోర్ట్లు వెళ్తున్నాయి కాబట్టి ఈ మాత్రం ధరలు మనకు ఉన్నాయి. ఇక మహేష్ బక్కర్ గారు. హాయ్ అన్న, డైలాగ్ చెప్పండి, కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఎన్టీఆర్ వాయిస్ రావడం మీకు గొప్ప వరం. టమోటా రేట్స్ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మేజర్ చంద్రకాంత్లో ఇంటెలిజెన్స్ పెట్టేలాగా ఎవ్రీ సోల్జర్ ఇస్ ది లయన్, ఎవ్రీ మిలిటరీ ఆఫీసర్ ఇస్ ది టైగర్. పులులు సింహాలు సరిహద్దుల్లో రేయనగా పగలనగా కాపలా కాయబట్టి సెంటర్లో మీరు హాయిగా గుండె పైన చేయి పెట్టుకుని నిద్రపోతున్నారు. వెధవా అన్నానా, చవట అన్నానా? మిస్టర్ ఎంపీ అనేగా నేను పిలిచింది. నీలాంటి వాడు ఎంపీ అవ్వడమే ఈ దేశానికి బ్యాడ్ టైం. సావిత్రి భర్త మీది మమకారాన్ని, తనవిని మీది ప్రేమ మింగేసిందా? భారతి తండ్రి మీది భయాన్ని, తమ్ముని మీది ప్రేమ హరించిందా? ఝాన్సీ కటకటాల వెనుకనున్న కన్న కొడుకుడు కాదనుకున్న ఈ కసాయి తండ్రిని కాదని బెయిలిచ్చి తెచ్చుకున్న వీరవనితమ్మ, నీ తల్లి వెళ్ళి హారతి పట్టు. మీ అన్నకు పదవి పోయిందన్న బాధ లేదు, పదవి మళ్ళీ రాదన్న భయం అంతకన్నా లేదు. పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల మనిషిని. ఐ లివ్ లైక్ కింగ్, ఐ డై లైక్ ఏ కింగ్. జై తెలుగు తల్లి. ఇక చివరిగా ఈ టమోటా సినిమా జూలైతో ఎండ్. మొత్తం మీద అందరూ అడుగుతూ ధరలు ఎలా ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఏదో జరుగుతున్నాయన్నా, ఎక్స్పోర్ట్లు ఏదో జరుగుతున్నాయి, కానీ ఉత్తర భారతంలో కాయలు ఉన్నాయి, ఇంకా లోకల్ టమాటాలు పూర్తి కాలేదు.
ఉత్తర భారతదేశస్తులు పూర్తిగా మన మీద ఆధారపడి లేరు. అక్కడ లోకల్ టమాటాలు పూర్తి కాకపోయినా 90% మేర తగ్గిపోతే మనకు వచ్చిన ఇబ్బంది లేదు, ధరలు కూడా బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడే మసూలు కామెంట్ పెట్టారు, జూలై ఫస్ట్ వీక్లో టన్నులు కొద్ది సరుకు వస్తుంది అనంతరం మార్కెట్కి. ఇలా త్రిశకు సరుకులు ఉంది టమోటాల స్థితి. బట్ నాకు తెలిసినంత వరకు జూన్ నెల చివరి వరకు కూడా ధరలకు వచ్చిన ఢోకా లేదని నేను అనుకుంటున్నాను. ఆపై ఈశ్వరేచ్ఛ. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సజ్జశహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.